శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం త్వరగా లభిస్తుందని ఎంత సులువుగా అమ్మవారి కరుణను పొందవచ్చు. అంతే సులువుగా అమ్మవారిని ఆగ్రహానికి గురి కావచ్చు. అవును, శుక్రవారం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది కలగదు. ఈ పొరపాట్లు చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండదు. అలాగే ధనం అనేది వృధా ఖర్చు అవుతుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాంటి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే శుక్రవారం రోజు గనక ఇంట్లో నుండి ఈ వస్తువును గనక ఎవరికైనా మీరు ఇచ్చారంటే మీ ఇంట్లో ధనం అనేది వెళ్ళిపోతుంది. మీరు ఎంత సంపాదించిన డబ్బు అనేది ఏదో రూపంలో ఖర్చు అయిపోతుంది. నెల తిరిగేసరికెల్లా మీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. కాబట్టి శుక్రవారం రోజున ఇలాంటి పొరపాటు గనక చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు ఎవరికి ఏ వస్తువు ఇయ్యద్దో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనం అనేది అందరికీ అవసరమే. నిత్యం గడవాలంటే డబ్బు ముఖ్యం. అయితే ఈ డబ్బుకు సంబంధించిన పలు సమస్యలు చాలామందికి ఎంత కష్టపడ్డా ఆర్థిక సమస్యలు తీరవు. ఇలాంటి బంధాన్ని చివరికి చిదిమేసే శక్తి ఒక డబ్బుకే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబంలో ప్రేమ ఒక్కటే కాదు, మంచి కుటుంబం ఉండాలంటే మనీ మేనేజ్మెంట్ కల కూడా తెలిసి ఉండాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య రోజు రోజుకు గొడవలు పెరుగుతాయి. ఈ చిన్న సమస్యలే చివరకు ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన మంచి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున ఇలాంటి వస్తువు పొరపాటున కూడా ఇంకొకరికి ఇవ్వద్దు. మన హిందూ మతంలో ప్రతిరోజు ఒక దేవతను ఆరాధిస్తారు. అందులో భాగంగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి మన మత ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణిస్తారు. జీవితంలో అన్ని ఆనందాల అవసరాలు తీర్చడానికి ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఒక వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి, ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అయినప్పటికీ శ్రమకు తగ్గిన ఫలితం అనేది దక్కదు, డబ్బు లభించదు. లబ్ధి పొందిన వారికి కూడా డబ్బు వృధా ఖర్చుగా మారిపోతుంది. అటువంటి పరిస్థితి లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురైతేనే ఇలాంటి సమస్యలు అనేటి మనం ఎదుర్కోవలసి వస్తుంది. అందరూ ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక కూడా ఓ కథ ఉంది. లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అష్ట ఐశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయాలకు లక్ష్మీదేవి పెట్టింది పేరు. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలకు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని భావిస్తారు. డబ్బుకు లోటు లేకుండా చూడాలని అనుకుంటారు. నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలని కొంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు. తమ ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరియాలని చూస్తారు. ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇళ్లల్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసమై ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి లక్ష్మీదేవికి శుచి, శుభ్రత అంటే చాలా ఇష్టము. కాబట్టి ఎవరెళ్ళైతే శుచి, శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎక్కువసేపు తిష్ట వేసుకొని కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం కూడా
శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనం ఇంటి ప్రధానం నుంచే మంచి అయినా చెడు అయినా రావడానికి మన ఇంటి ప్రధానమే ముఖ్యం కాబట్టి లక్ష్మీదేవి లోపలికి వచ్చేటప్పుడు కూడా చాలామంది చెప్పులు చిందరవందరంగా ఇడుస్తూ ఉంటారు. అలా ఉంటే లక్ష్మీదేవి లోపలికి రాదు ఇంట్లోకి. అలా ఉంటే జ్యేష్ఠాదేవి లోపలికి వస్తుంది. జ్యేష్ఠాదేవి ఇంట్లో అడుగు పెట్టినట్లయితే మీకు ఎన్నో కష్టాలు అనేటి ఎదురవుతాయి. శుక్రవారం రోజున ఏ వస్తువు ఇస్తే గనక మనకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజున ఇలాంటి వస్తువు గనక మీరు ఇచ్చినట్లయితే దరిద్ర దేవత అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మీకు దరిద్రం పట్టి అడుక్కునే స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ వస్తువు ఎవరికి ఇవ్వకండి. ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఉప్పు సముద్రంలో నుంచి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు తొలగిపోతాయి అని కూడా మనం నమ్మి చిన్నపిల్లలు ఎవరైనా ఏడ్చినప్పుడు దిష్టి తగిలినప్పుడు ఉప్పుతో దిష్టి తీస్తాము. ఉప్పు చేతి నుండి ఇంకొకరికి ఇవ్వద్దు అని అంటారు. ఉప్పు చేతి నుండి ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజ మీదకి వెనక్కి విసిరి వేయాలని, దానివల్ల కీడు ఏదైనా ఉన్నా తొలగిపోతుంది. మన పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగరమదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సముద్రం గర్భం నుంచి కూడా ఉప్పు తయారైంది. ఇలాంటి ఉప్పును శుక్రవారం రోజున ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా కాదని ఇచ్చినంటే మీ కష్టాలని మీరే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రతి ఒక్కరిళ్ళల్లో కనిపించేది పసుపు. పసుపు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మనకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకున్న, డబ్బుకు లోటు రాకుండా ఉండాలని అనుకునే వారందరూ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో పసుపు అనేది ఇంకొకరికి ఇవ్వద్దు. పసుపు అనేది ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే శక్తి, అంతటి శక్తి ఈ పసుపుకు ఉంది. కాబట్టి ఇలా పసుపు అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం. మనం వ్రతం చేసినా పూజ చేసినా కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేస్తాం. ఎందుకంటే మనకు లక్ష్మీ కటాక్షం కలగాలని, మనకున్న డబ్బు సమస్య తొలగిపోవాలని. పసుపు లేనిదే పూజ చేయలేము. ప్రతి పూజలో పసుపు గౌరమ్మ మనం పెట్టి పూజిస్తాము. అలాంటి పసుపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజున ఎవరైనా సరే ఈ ఉప్పు 1, పసుపు 2, ఈ 2 వస్తువులు గనక ఎప్పటికీ కూడా శుక్రవారం రోజున ఇంటి నుండి బయటకు వెళ్ళొద్దు. ఇలా ఎవరి ఇంట్లో నుండి అయితే బయటకు వెళ్ళిందనుకో వారికి లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. ధనం అనేది వృధా ఖర్చు అయిపోతుంది. వారు సంపాదించిన డబ్బు అనేది లెక్కలేనంతగా ఖర్చు అయిపోతుంది. అలాగే ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మీ కష్టాలు మీకు దరిదాపుల్లోకి రావద్దు అని అంటే శుక్రవారం రోజున ఇలాంటి నియమాలు అందరూ పాటించాలి. అప్పుడే మనకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఏవైనా ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి. కాబట్టి శుక్రవారం రోజున ఇలాంటి నియమాలు పాటించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.